तेलंगाना के चीफ मिनिस्टर केसीआर ने आज मरकज की बीजेपी क़ियादत वाली एनडीए हुकूमत पर शदीद तनकीद की है। केसीआर नलगोंडा जिले के मुनगोड़ में अवामी रैली से खिताब कर रहे थे। इन्होंने कहा कि मरकजी हुकूमत किसान दुश्मन है। इन्होंने कहा कि मोदी किसानों के खेतों में मीटर लगाना चाहते हैं, जबकि वो केसीआर अपनी आखिरी सांस तक इस पॉलिसी की मुखालिफत करेंगे। केसीआर ने कहा कि हुकूमत सियासी मुखालिफिन पर ईडी का गलत इस्तेमाल कर रही है। केसीआर ने कहा कि वो ईडी से खौफजदा होने वाले नहीं है। मरकजी हुकूमत उनके खिलाफ क्या करती है करे, वो हर हाल में अवाम के साथ रहेंगे। तेलंगाना के चीफ मिनिस्टर केसीआर ने बीजेपी पर मुल्क में मजहबी मुनाफरत को फैलाने का भी इल्जाम आयद किया। केसीआर ने कहा कि मुनगोड़ का ज़िमनी चुनाव तेलंगाना के अवाम की इज्जत नफ्स की लड़ाई है। इन्होंने टीआरएस के हक में वोट देने की लोगों से अपील की। మీ దీవెన ఉన్నంత వరకు కేసీఆర్ బతికున్నంత వరకు ఎట్టి పరిస్థితిలో నా తెలంగాణ రైతాంగానికి నేను మీటర్ పెట్టను. ఎట్టి పరిస్థితిలో రైతు బంధు ఆగదు. తెలంగాణ రైతుల యొక్క అప్పులన్నీ తీరిపోయి సొంతంగా ఆయన డబ్బులు ఆయనకు పెట్టుబడి డబ్బులు వచ్చేదాకా రైతు బంధుని ఎవడు కూడా ఆపడని మనం చేస్తా ఉన్నాం. వ్యవసాయం స్థిరీకరణ జరిగితే పల్లెలు బాగుంటాయి, పంటలు పండితే ప్రజలు బతుకుతారు, 10 మందికి పని దొరుకుతుంది. రైస్ మిల్ల పనిచేసేవానికి, బియ్యం మోసేవానికి, బియ్యం తీసుకుపోయేవానికి, వడ్లు మోసేవానికి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఊరికే ఏదో తమాషాగా చేయడం లేదు. 1,00,000 మందికి ఇక్కడ వస్తుంది. ఒక 8,000 మందికి పిల్లలకిడ వికలాంగుల పెన్షన్ వస్తుంది. 40,000 మందికి నెలకు 2,000 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుంది. ఇవన్నీ బంద్ కావన్నా? వీళ్ళు ఇస్తారా? ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందా? వీళ్ళని నమ్మితే ఏమవుతుంది? అన్నిటికన్నీ బంద్ పెడతారు. ఒక కరెంటు మీటర్ కాదు, అన్ని సంక్షేమ పథకాలు రద్దయితాయి. ఎందుకు ఇస్తానరా? మా గుజరాత్లో 600 ఇస్తానం, మాకు ఎత్తలేరా ఓటు? మీరు ఫుజూలు చేస్తాను పైసలని నేను మాట్లాడతాను. ఇదే జగదీష్ రెడ్డి గారితో మాట్లాడి 2,000 ఉండన్నా 600 ఉండన్నా నా పెన్షన్ వినబడతలేదు. ఎంత ఉండాలమ్మా అన్న? ఎంత ఉండాలి పెన్షన్? మరి 600 బీజేపీకి ఇద్దామా, 2,000 టీఆర్ఎస్కి ఇద్దామా ఓటు? టీఆర్ఎస్ గెలుపులో ఇవాళ పోటీ చేసేది ఒక్క టీఆర్ఎస్ కాదు, ప్రగతిశీల శక్తులం ఏకమైనం. సిపిఐ కూడా మనతో కలిసి వచ్చింది. నేడో రేపో సిపిఎం కూడా మనతో కలిసి రాబోతా ఉంది. అందరం ఏకమవుతున్నాం. ఇంకా మిగతా ఎవరంటే కూడా కూడదీసి బ్రహ్మాండంగా ముందుకు పోదాం. ఇక ఇందులో కొన్ని గడబళ్ళు ఉంటాయి. కరెంటు మీటర్లకు, రైతు వ్యతిరేక విధానాలకు, మన వడ్లు కొననందుకు, మన కరెంటు బంద్ చేస్తామంటున్నందుకు, మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నసాలానికి అంటాలే. ఇలా ఇంకో పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నాను.